హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు విద్యాశాఖ నుంచి ఇప్పుడే రీసెంట్గా ఈరోజే మనకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలని భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారండి. ఫ్రెండ్స్, మేము ఏ నోటిఫికేషన్ కూడా మీకు మిస్ చెయ్యనివ్వం. సో అలా విడుదల అవ్వగానే వెంటనే మీకు అప్డేట్ చేస్తామండి. కేవలం డిగ్రీ అర్హత అంతే. సో మనకు సెలెక్ట్ అయితే జీతం 40,000 రూపాయలు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. సో విద్యాశాఖ నుంచి వచ్చిన అధికారిక నోటిఫికేషన్ కాబట్టి ఎవరు మిస్ చేయొద్దు. మీకు ఇంకా క్లియర్గా నోటిఫికేషన్ చూపించి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. సో ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అయితే ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటి అంటే, ఫ్రెండ్స్, మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే మిమ్మల్ని మేము కోరుకునేది ఒక్కటే, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా. సో ఎందుకంటే ఇది పనికొచ్చే వీడియో కదా. సో కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా మీరు లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ తీసుకురావడానికి మాకు కూడా ఒక మోటివేషన్ దొరుకుతుందన్నమాట. తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇంకా మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, మనకు నోటిఫికేషన్ ఇది అధికారికంగా వచ్చింది. ఎక్కడి నుంచి? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యాశాఖ నుంచి అధికారికంగా రావడం జరిగిందండి. ఎప్పుడు వచ్చింది నోటిఫికేషను? జూలై 10. ఈరోజు డేట్ ఎంత అండి? జూలై 10. అంటే ఈరోజే అధికారికంగా మనకు రావడం జరిగింది నోటిఫికేషన్ అనమాట. నాన్ టీచింగ్ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నట్టు ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారండి. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఉంది. సో మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి మనకు రావడం జరిగిందనమాట. చూడొచ్చు, మనకి ఇక్కడ చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు అప్లై చేసుకోవాల్సింది ఏంటి అంటే, సీరియల్ నెంబర్ 3లో జూనియర్ అసిస్టెంట్ అని చెప్పి మనకు పే లెవెల్ 3 ప్రకారంగా శాలరీ. పే లెవెల్ 3 అంటే ఎంత తెలుసా? 21,700 రూపాయలండి బేసిక్ పే. ఇది బేసిక్ పే. కానీ ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కదా, ఇంతే ఉండదు శాలరీ. మనకు అలవెన్స్లు అన్నీ యాడ్ అవుతాయి కాబట్టి మన చేతికి 40,000కు పైగా శాలరీ అయితే ఎవ్రీ మంత్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో మనకు టోటల్గా 11 ఉద్యోగాలు ఉన్నాయండి. అందులో ఓపెన్ కేటగిరీకి 4, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకు 4, ఎస్సీ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు 2 పోస్టులు కేటాయించారండి. ఒక్క ఎస్టీ వాళ్ళకు మాత్రమే రిజర్వ్ చేయబడలేదన్నమాట. కాకపోతే వాళ్ళు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సో మీకు టాలెంట్ బట్టి జనరల్ కేటగిరీ కింద, అంటే యూఆర్ కేటగిరీ కింద అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో టాలెంట్ చూపించి జాబ్ కొట్టండి అంతే. కాబట్టి ఏం బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదనమాట. సో మనకు దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ వచ్చేసి కింద ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ మనకి ఏజ్ ఎంత ఉండాలి వీటికి అంటే మినిమం 18 ఏళ్ళు అండి, మ్యాక్సిమం 27 ఏళ్ళ వరకు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దీనికి డిగ్రీ అనేది పాస్ అవ్వాలి, ఓకేనా. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే మనము జూనియర్ అసిస్టెంట్ ఒక క్లర్క్ లెవెల్ జాబ్ అండి. మనము కాలేజీలో, విద్యాశాఖలో వాళ్ళు ఏ కాలేజీలు ఇస్తే ఆ కాలేజీలకు వెళ్ళి జాబ్ చేయాలన్నమాట. సో అక్కడ కంప్యూటర్ ముందు కూర్చొని చేసే జాబు చాలా బాగుంటుంది. జాబ్ బడ్డన్ ఉండదు. సో చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. టైం టు టైం డ్యూటీకి వెళ్ళి రావచ్చు, ఎటువంటి ప్రెషర్ ఉండదు అనమాట. సో డిగ్రీ పాస్ అయితే చాలండి. ఈ ఉద్యోగాలకు మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్లో అప్లై చేయాలి. సో మీకు అప్లై లింక్ అన్నీ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను, అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ కింద ప్రొవైడ్ చేస్తాను. మన ఛానల్ ఎప్పుడు ఫేక్ ఇన్ఫర్మేషన్ రాదండి, కాబట్టి ఛాలెంజ్ చేస్తాను, మీరు నిరూపించండి. మన ఛానల్లో ఫేక్ అనేది ఉందేమో నిరూపించండి. మనకు రిటర్న్ టెస్ట్ పెట్టి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. సో మనం ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి 500 రూపాయల ఫీజు అయితే పే చేయాలండి. 500 రూపాయలు. ఇది మనము ఆన్లైన్లోనే పే చేయాలన్నమాట. సో ఆన్లైన్లో పే చేసి మనము ఈ యొక్క ఉద్యోగాలకైతే అప్లికేషన్ పెట్టుకోవాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్కి ఎటువంటి ఫీజు లేదనమాట. వాళ్ళు ఫ్రీగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు, మనం ఈ ఉద్యోగాలకు ఎప్పటి నుంచి అప్లై చేయొచ్చంట? మనకు జూలై 14వ తారీఖు నుంచి టైం ఇచ్చారు. ఈరోజు 10 అండి డేటు. ఇంకొక 4 రోజులు ఉంది అప్లై చేసుకోవడానికి, తొందరపడద్దండి. సో మీరు కింద వెంటనే లింక్ ఓపెన్ చేసి ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదన్నా ఇది ఫేక్ ఏమో అని మాత్రం తొందరపడి కామెంట్ చేయొద్దు. మనకు జూలై 14 నుంచి ఆగస్టు 14 వరకు టైం అయితే ఇచ్చారు అప్లై చేసుకోవడానికి. ఎటువంటి హార్డ్ కాపీ పంపించాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆన్లైన్లో అప్లై చేస్తే చాలండి. ఈ ఉద్యోగాలకు మనం అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇది మనకు అధికారిక నోటిఫికేషన్. మీకు అలా రాగానే ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మనం నార్మల్గా చదువుతుంటాం కదా సబ్జెక్టులు, అవే సబ్జెక్టులు డిగ్రీ లెవెల్లో అంటే హార్డ్నెస్ అనేది కొంచెం పెరుగుతుందన్నమాట. సో అవే బాగా ప్రిపేర్ అవ్వండి ఆ సబ్జెక్టులు అనేవి. సో మనకు చాలా ఉంది. ఇంకపోతే మనకేంటంటే ఏదో చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను. మనకు ఇది పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోస్టింగ్ జాబ్ మనకి ఎక్కడ వస్తుంది, మనకి ఇది విద్యాశాఖ నుంచి వచ్చింది కదా. సో మనకు ఏ కాలేజ్ అనేది కూడా చాలా క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంచీపురం, అంటే చెన్నైలో పోస్టింగ్ ఉంటుంది. ఎగ్జామ్ కూడా చెన్నైలోనే పెడతారు మ్యాక్సిమం. సొంత రాష్ట్రాల్లో కూడా ఉంటాయి, హైదరాబాద్, విశాఖపట్నంలో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. కానీ పోస్టింగ్ మాత్రం చెన్నైలో ఉంటుందండి. తర్వాత ట్రాన్స్ఫర్స్ ఉంటాయండి. సో విద్యాశాఖ కింద ఏమేమి కాలేజెస్ ఉన్నాయో అన్నింటిలో కూడా మనం ట్రాన్స్ఫర్స్ చేసుకోవచ్చు అనమాట. మన సొంత రాష్ట్రం కూడా రావచ్చు. అర్థమైంది కదా. సో మర్చిపోవద్దండి, ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.